హాయ్ ఫ్రెండ్స్, శబరీష్ వర్మ ప్రధాన పాత్ర పోషించిన ఇన్స్పెక్షన్ బంగ్లా అనే మలయాళం వెబ్ సిరీస్ G5 లో రిలీజ్ అయింది. 2 గంటల 19 నిమిషాలు ఉన్న ఈ సినిమాని ముక్కలు చేసి 7 పాటల కింద చేసి ఒక్కొక్కటి 20 నిమిషాల లోపు ఉండేలా చేసి రిలీజ్ చేశారు. ఇది ఎలా ఉందో చూద్దాం. అరవంగాడ్ పోలీస్ స్టేషన్ షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ పాత గవర్నమెంట్ దెయ్యాల బంగ్లా అని పిలువబడే ఇన్స్పెక్షన్ బంగ్లాలోకి పోలీస్ స్టేషన్ మారుస్తారు. పోలీసులు అందులోకి మారిన తర్వాత దెయ్యం సౌండ్లు, సామాన్లు పడిపోవడం, నీడలు కదులుతుండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఏం జరిగింది, అసలు ఎలా ఎందుకు జరుగుతుందని తెలుసుకోవడం కోసం దెయ్యాల మీద రీసెర్చ్ చేసే అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయి పేరు మైథిలి. ఆద్య ప్రసాద్ ఈ పాత్రను పోషించింది. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎక్కడా ఎక్స్పోజింగ్ చేయదు, శుభ్రంగా నీట్గా ఉంటుంది. చూడడానికి మాత్రం ఫేస్ అదిరిపోతుంది. కానీ ఆ క్యారెక్టర్ కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందా అంటే అంత లేదనే చెప్పాలి. ఏదో అలా వచ్చి ఓం జూమ్ మంతరకాలి అన్నట్టు బిల్డప్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటో అర్థం కాదు మనకి. పోలీస్ స్టేషన్లో బ్రష్లు చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తుంది తప్ప పెద్దగా ఆ అమ్మాయి కూడా చేసిందేం లేదు. ఒక సీరియల్ని చూసినట్లు అనిపిస్తుంది మనకి. ఫోటోగ్రఫీ కానీ ఆర్ట్ డైరెక్షన్ కానీ అన్నీ లో బడ్జెట్లో తీసినట్లు అనిపిస్తాయి. ఈ టైపు సినిమానే బూత్ ఇన్ పోలీస్ స్టేషన్ అనే పేరుతో ఆర్జీవి తీయబోతున్నాడు. కాకపోతే మలయాళం ఫిల్మ్ మేకర్స్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో దెయ్యం ఉంటే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ని తీశారు. కానీ ఏ మాత్రం ఆకట్టుకోదు ఈ వెబ్ సిరీస్. 7 ఎపిసోడ్లు ఎప్పుడు అయిపోతాయి అన్నట్లు సాగుతాయి. పైగా ఈ వెబ్ సిరీస్ మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. సబ్ టైటిల్స్లో చూడాలి. టైం పాస్కి ఏమీ లేకపోతే ఈ మలయాళం వెబ్ సిరీస్ని ఒకసారి చూడండి. ప్రస్తుతానికైతే మలయాళంలోనే ఉంది G5లో. త్వరలో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అవ్వచ్చు. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?